అమ్మా కుటి అమ్మా టైం అవుతుంది షాపింగ్ కన్ను. ఇక 2 రొట్టెలు చేస్తే అయిపోతుంది అత్తమ్మకి. అయిపోయాక పోదాము. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. చాలా రోజుల తర్వాత మా కజిన్ సిస్టర్స్ అందరం కలుస్తాం ఈ పెళ్లిలో, తెలుసా? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా చిన్న కొడుకున్నాడు కదా వెంకటిగాడు, మన కొడుకు పెళ్లి ఉంది బేట. మనల్ని అందరినీ రమ్మన్నాడు. 5 తారీఖు పెళ్లి, 2 రోజుల ముందే రమ్మన్నాడు. అయ్యో అత్తమ్మ, మీకు నేను చెప్పినా కదా వచ్చే నెల 5 తారీఖు మా బాబాయ్ కొడుకు పెళ్లి ఉందనేసి. నేను అన్ని బట్టలు గిట్లా అన్ని రెడీ చేసుకున్నా. మా కజిన్ సిస్టర్స్ అందరికి వస్తానని కూడా చెప్పిన అత్తమ్మ. అదంతా ఏం లేదు, రానని చెప్పు. నీకు అత్తగారు ఇల్లు ముఖ్యమా అమ్మగారు ఇల్లు ముఖ్యమా? అమ్మ చెప్పు మీ అమ్మగారికి రానని. అవన్నీ మాట్లాడొద్దు అత్తమ్మ. మా పెళ్లిలోనే అందరం కలుసుకున్నాం. దాని తర్వాత ఎప్పుడు వాళ్ళని ఎవరిని కలవలేదు. ఇప్పుడు మా బాబాయ్ కొడుకు ఒక్కగానొక్క కొడుకు అత్తమ్మ. చాలా రోజుల తర్వాత అందరం కలవాలని ప్లాన్ చేసుకున్నాం అత్తమ్మ. ప్లీజ్ అత్తమ్మ, మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళండి, మేము ఈ ఫంక్షన్కి వెళ్తాం. ప్లీజ్ అత్తమ్మ. ఏంటమ్మా, దాన్ని నేను పెళ్లి చేసి తెచ్చుకున్నా గానీ దాని ఇంటికి సంబంధం తెంపి తీసుకురాలేదు. దాన్ని దూరం చుట్టాల పెళ్లి అంటే ఏమో అనుకోవచ్చు, కానీ అది రాఖీ గట్టే తమ్ముని పెళ్లి అంటమ్మా. వెళ్ళాల్సి వస్తుంది కదా. అమ్మా నాకు ఒక విషయం చెప్పు, నీకు చిన్నాన్న కొడుకు పెళ్లి అంటే నీకు దగ్గర సంబంధమే, కానీ దీనికి వాళ్ళ బాబాయ్ కొడుకు ఆడవిల్లలు లేకుండా పెళ్లి జరుగుతుందా? కాబట్టి నువ్వు ఒక పని చేయి, నువ్వు తమ్ముడిని తీసుకొని నువ్వు ఆ పెళ్లికి వెళ్ళు, నేను దీన్ని తీసుకొని ఈ పెళ్లికి వెళ్తాను. ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు. రిలేషన్షిప్లో వచ్చాము అనే విలువ కూడా ఉంటుంది కదా మనకు. సరేనా? సరే అమ్మా, నువ్వు ఫస్ట్ అమ్మకు చపాతీ గిత్త పెట్టేసి దాని తర్వాత మనం షాపింగ్కి వెళ్దాం. సరే రవి, నేను అవన్నీ ఆలోచించలే బేట. నువ్వు ఆమెను తీసుకొని నువ్వు ఆ పెళ్లికో, నేను తమ్ముడిని తీసుకొని ఇక్కడ పోతాను. ఇందాక అందరినీ కలుస్తున్నాను, ఎంత సంతోషంగా ఉండేనో. ఇప్పుడు కూడా నువ్వు అదే మూడ్లో ఉండు. నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఇట్లా పెట్టినావు అనుకో ముఖము, నాకే పిచ్చిలేస్తుంది. సరేనా?